వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. వైట్ కలర్ పేరుతో ప్రభుత్వ ధనాన్ని నేలపాలు చేశారు. ఖర్చు చేసిన కోట్ల రూపాయల వ్యయం అక్కరకు రాకుండా పోయింది. 10 ఏళ్ల పాలనలో అడ్డు అదుపు లేకుండా స్వతంత్ర నిర్ణయాలతో నా అనుకున్న వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. చివరకు వాస్తవాలను కంపోర్టల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ బయటపెట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని కుదేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ అండ్ టీంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సామాన్యులకు అండగా ఉండటమే ప్రధానమన్నారు. పొరుగు రాష్ట్రాలకు ధీటుగా పాలన అన్నారు. మన బాటలో దేశం నడవాలి అన్నారు. ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కొలబద్ద అంటూ ఊదరగొట్టారు. అవన్నీ మాటలేనని అధికార మార్పిడితో బట్టబయలయ్యాయి. సంక్షేమ అభివృద్ధి మంత్రంగా జపించిన నాటి బీఆర్ఎస్ పాలన పూర్తిగా నిరుపయోగంగా మారిందన్న కాగ్ రిపోర్ట్ చూసి ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పేరుతో 3 బ్యారేజ్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ 2019 నవంబర్లో ప్రారంభించింది. అయితే డిజైన్ లోపాలతో నష్టాలు సంభవించాయని తాజాగా కాగ్ రిపోర్ట్ తెలిపింది. నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఈ డిజైన్లను రూపొందించిందని, 2019 వరదల తర్వాత బ్యారేజ్ల గేట్లను మూసివేసిన తర్వాత మేడిగడ్డ దిగువన ఉన్న కోటు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో కూడిన రిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోయాయి. ఫలితంగా 180.39 కోట్లు నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. నీటి విడుదల వేగం ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ అధ్యయనం కూడా వెల్లడించిందని కాగ్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. తొలుత తెలిపిన వ్యయానికి అనంతరం చేపట్టిన మార్పులతో కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగింది. అయితే ప్రయోజనాల్లో ఆ పెరుగుదల కనిపించలేదు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అయ్యే విద్యుత్ వినియోగానికి ఏటా 3,555 అదనపు వ్యయం పెరిగిందని కాగ్ తెలిపింది. రీఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరుపయోగంగా అయ్యాయని, కేవలం రీఇంజనీరింగ్ మార్పులతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలియజేసింది. గుత్తేదారులకు పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ గుర్తించింది. ఇక కాళేశ్వరం నిర్మాణంలోకి కీలకమైన డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే 17 పనులు అప్పగించారని, డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు జరిగాయని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. అవసరం లేకున్నా కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల 25,000 కోట్ల వ్యయమైందని కాగ్ గుర్తించింది. 2022 మార్చి వరకు రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయాలపై కాగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్య, వైద్యం, నీటిపారుదల రంగాల గురించి అందులో ప్రస్తావించింది. అయితే సాగునీటి రంగంలో ఒక్కో ఎకరానికి 6.42 లక్షల ఖర్చు చేయాల్సి ఉందని, 2032-33 నాటికి 2.52 లక్షల కోట్లు వడ్డీనే చెల్లించాల్సి ఉంటుందని నివేదికలో కాగ్ స్పష్టం చేస్తుంది. భూకంపం సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ సంచలన విషయాలను తెలిపింది. ఇక కాళేశ్వరం జరుగుతున్న అక్రమాలను కాగ్ బయటపెట్టింది. దానికి సంబంధించి రీఇంజనీరింగ్కి సంబంధించి వ్యయం ఏ విధంగా పెరిగింది, నిధులు దుర్వినియోగం ఏ విధంగా అయ్యాయంటూ కూడా స్పష్టమైన నివేదికను కాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, అనుసరించినటువంటి పథకాల అమలు తీరు కావచ్చు, నిధుల వినియోగానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా కాగు నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా కాగు అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను వెలువరించినటువంటి పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయి పాలనంతా కూడా అటు పాలకులకు అనుగుణంగా అధికార పార్టీకి అనుగుణంగానే మారిపోయింది అనేటువంటి అంశాలను కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. వైట్ కాలర్ పేరుతోటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ధనాన్నంతా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు దోచుకున్నారనేటువంటి అంశాన్ని చర్చకు వచ్చేటువంటి అంశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాగు పూర్తి స్థాయిలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి 77,439 కోట్ల రుణాలు తీసుకొచ్చి ఏటా 10,000 కోట్లకు పైగా రుణానికి సంబంధించినటువంటి వడ్డీ చెల్లింపులను చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లా ఆ రుణం చేసి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో అటు ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొంది. దీంతో పాటుగా ప్రాణహిత రీడిజైనింగ్ పేరుతోటి డబ్బులు వృధా చేసి అంచనాలకు మించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిర్మాణ వ్యయాన్ని
పెంచి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కూడా పూర్తిగా పనికి రాకుండా పోయింది. 2032-33కు వడ్డీ రూపం లోపల రూపాయలు 2.52 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలోనే చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. 122% పెరిగినటువంటి ప్రాజెక్టు వ్యయం పెరిగినటువంటి పరిస్థితి, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి పంటలకు కూడా ఆ దానిపైన చేసేటువంటి వ్యయం, ఒక్కో ఎకరానికి సాగు చేసడానికి వచ్చేటువంటి ఖర్చు కూడా అత్యధికంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అంటూ కూడా పేర్కొంది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల టెండర్లు ఇచ్చి తర్వాత 2.02 లక్షల మంది అనర్హులకు కూడా 1,175 కోట్ల చెల్లింపులు చేస్తున్నాయి. అక్రమంగా అనర్హులైనటువంటి వాళ్ళకు కూడా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుంది. అంటే పెన్షన్ ఎంపికలో కూడా పారదర్శకత లేకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగా అనేక అక్రమాలకు అవకాశాలు ఇచ్చి ఎంపిక అనేటువంటి సక్రమంగా చేయకుండా ప్రజాధనం వృధా చేశారనేటువంటి అంశాన్ని కూడా అందులో పేర్కొంది. దాంతో పాటుగా రైతు బంధు పథకంలో కూడా 6.41 కోట్ల గోల్మాల్ చేశారు. రైతు బీమా కింద 90 లక్షల కోట్లు కూడా దోచుకున్నటువంటి పరిస్థితి అంటూ అనేక అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగం బీఆర్ఎస్ పాలనలో అనుసరించినటువంటి అనేక అంశాలతో చేసుకున్నటువంటి అవకతవకలను నివేదిక రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితులు. థ్యాంక్ యూ సతీష్. ఇక రెవెన్యూ రాబడి ఎక్కువగా వస్తున్నట్లు, లోటులు తక్కువగా ఉన్నట్లు నాటి బీఆర్ఎస్ సర్కార్ చూపించారని కాగ్ నివేదికలో తెలిపింది. విద్యా వైద్యంపై ఖర్చులో మాత్రం తెలంగాణ చాలా వెనకబడి ఉందని తెలిపింది. రాష్ట్రం మొత్తం పెట్టిన ఖర్చులో విద్యారంగంపై 8%, వైద్య రంగంపై కేవలం 4% ఖర్చు చేసినట్లు పేర్కొంది. 1.18 లక్షల కోట్ల అప్పులను బడ్జెట్లో చూపించలేదు అంటూ కాగ్ గుర్తించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని కాగ్ నివేదిక తెలిపింది. రాష్ట్రం చేసిన అప్పులకు గాను 2032-33 నాటికి కేవలం వడ్డీనే 2.52 లక్షల కోట్లు చెల్లించవలసి ఉంటుందని కాగ్ నివేదిక అయోమయానికి గురిచేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనం వ్యయ నిష్పత్తి 1.51%గా అంచనా వేయగా అది కాస్త 0.75%గా తేలుతుందని, మరింత తగ్గే అవకాశం కూడా ఉందని కాగ్ తెలిపింది.